భర్త ఓర్చలేని తనం. ఇక కథలోకి వెళ్దాం. ఒక గ్రామంలో బలభద్రుడు అనే పేద కాపు ఉండేవాడు. వాడికి చాలామంది పిల్లలు. బలభద్రుడు రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చేవాడు. వాటిని అమ్మగా వచ్చిన చిల్లర డబ్బులతో పిల్లలకి ఇంత గంజి పోసి తను తన భార్య కూడా తాగుతూ ఉండేవాళ్ళు. బలభద్రుడు ఎంత కష్టపడినా ఒక్క పూట కూడా వాడి కుటుంబానికి కడుపు నిండా తిండి ఉండేదే కాదు. ఒకరోజు ఉదయం బలభద్రుడు గొడ్డలి భుజాన వేసుకొని అడవికి బయలుదేరాడు. దారిలో సన్నగా చినుకు ఆరంభమై వాడు అడవికి చేరే లోపుగా ధారాపాతంగా వాన కురవసాగింది. అదృష్టవశాత్తు అడవిలో వాడికొక పాడుబడిన చావడి కనిపించింది. వాడు అక్కడికి పరిగెత్తి చావడి కింద నిలబడి వాన ఎప్పుడు వస్తుందా అని చూడసాగాడు. కాని వాన ఎంతకీ తగ్గలేదు. ఎండు కట్టెలన్నీ తడిసిపోయి ఉంటాయి. తడి కట్టెలు తీసుకోకపోతే ఎవరూ కొనరు. ఈ పూట పిల్లలకు గంజి కూడా ప్రాప్తం లేదు అని అనుకుంటూ బలభద్రుడు చావడి చుట్టూ కలియజూశాడు. ఒక పక్కగా వాడికొక కొయ్య విగ్రహం కనపడింది. వాడు ఆశపడి దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఒక అమ్మవారి విగ్రహంలాగా తోచింది. దాన్ని చూసి అమ్మవారి విగ్రహమైతేనేంటి, అయ్యగారి విగ్రహమైతేనేంటి, అది కొయ్య విగ్రహం. వానకు తడవలేదు. పేర్లు వేస్తే మోపెడు కట్టెలవుతుంది. అడివంతా గాలించిన ఇది తప్ప మరొక ఎండుకట్టె దొరికే అవకాశమే లేదు. ఈ కట్టెను పేర్లు చేసి తీసుకుపోతే 4 డబ్బులు గిడతాయి. తాను, భార్య, పిల్లలు ఈ పూటకు ఇంత గంజి కాచుకొని తాగొచ్చు. ఇలా ఈ విధంగా ఆలోచించుకున్నాడు బలభద్రుడు. గొడ్డలి ఎత్తి విగ్రహం నెత్తిన వెయ్యబోయాడు. అంతలో విగ్రహంలో నుంచి మాటలు వినిపించాయి. ఆహా, ఆగు! నన్ను తల పగలగొడతావట్రా దుర్మార్గురా! నేనెవరనుకుంటున్నావు? బలభద్రుడు వెంటనే గొడ్డలిని దించి విగ్రహానికి దండం పెట్టి, క్షమించు తల్లి, ఇందులో నువ్వు ఉన్నావనుకోలేదు. పూజా పునస్కారాలు లేని కొయ్య బొమ్మ అనుకున్నాను. కట్టెలు కొట్టుకుపోదామని వస్తే వానొచ్చింది. అడివంతా తడిసిపోయింది. ఇప్పుడు ఈ బొమ్మలోనేమో నువ్వుంటివి. ఇంకేముంది, మాకు పిల్లలకు ఈ పూట గంజి కూడా లేదు అన్నాడు ఎంతో వైరాగ్యంగా. ఒరేయ్, నీ బీదస్థితి నాకు అర్థమైంది. నాకు నీ మీద ఏమీ కోపం లేదు. బీదరికం ఇంతకన్నా కూడా ఘోరాలు చేయిస్తుంది. నువ్వు సుఖపడే పద్ధతి నేను చెబుతాను విను. నువ్వు ఇంటికి వెళ్ళి కొత్త కుండ తెచ్చి నా పేరు తలుచుకొని దాన్ని ఉత్త పొయ్యి మీద పెట్టు. వెంటనే అందులో నీకు, నీ కుటుంబానికి కావలసిన ఆహారమంతా తయారవుతుంది. ఈనాటి నుంచి తిండికి కొరత లేకుండా మీరు, మీ పిల్లలు హాయిగా ఉండండి అన్నది విగ్రహం. బలభద్రుడు తన చేతిలో ఉన్న గొడ్డలిని దూరంగా గిరాటేసి విగ్రహం కాళ్ల ముందు సాష్టాంగపడి లేచి వాన కూడా లక్ష్య పెట్టకుండా ఇంటికి బయలుదేరాడు. తన భర్త వట్టి చేతులతో ఇంటికి రావటం చూసి బలభద్రుడి భార్య ఆశ్చర్యపోతూ, కట్టెలు కొట్టుకురాలేదా? గొడ్డలి ఏమయ్యింది? ఈ పూట మనమంతా పస్తేనా అని ఆదుర్దాగా అడిగింది. ఇక మనకు కట్టెలతోనూ గొడ్డలితోనూ పనిలేదు. అమ్మవారు అనుగ్రహించింది అంటూ బలభద్రుడు భార్యకు అడవిలో జరిగిందంతా చెప్పాడు. బలభద్రుడి భార్య ఒక కొత్త కుండను తెచ్చి దానిపైన మూత ఒకటి పెట్టి వట్టి పొయ్యి మీద పెట్టి దించింది. మూత తీసి చూస్తే అందులో సమస్తమైన ఆహారాలు, పిండి వంటలు కూడా ఉన్నాయి. భార్యాభర్తలు, పిల్లలు కూడా తమ జన్మలో మొదటిసారి సుఖంగా భోజనం చేసి పడుకొని హాయిగా నిద్రపోయారు. అది మొదలు బలభద్రుడి కుటుంబానికి తిండి కొరత లేదు. వాళ్ళు పూటా షడ్రసోపేతంగా భోజనం చేస్తున్నారు. వాళ్ళు తినటమే కాక ఇరుగు పొరుగు వాళ్లను పిలిచి వారికి కూడా ముష్టాన్న భోజనాలు పెడుతున్నారు. బలభద్రుడి ఇంటి పక్కనే ఇంకొక ఇల్లున్నది. ఆ ఇంటావిడ పేరు మండోదరి. జన్మలో ఎన్నడూ గంజి తప్ప ఎరుగని బలభద్రుడి కుటుంబం రోజు సుష్టుగా భోజనం చేస్తుండటం గమనించి మండోదరి, ఇదంతా ఉన్నవాళ్ళం మాకే సాధ్యం కాదు కదా, ఈ గర్భ దరిద్రులు రోజు పిండి వంటలు ఎలా చేసుకుంటున్నారు? ఇంతలోనే వీళ్ళకింత సిరి ఎత్తుకోవటానికి కారణమేమిటి అని అనుకుంది. ఆవిడ బలభద్రుడి చిన్న కొడుకును పిలిచి, ఒరేయ్, మీ నాన్న అడవికి పోయి కట్టెలు తీసుకురావటం కూడా లేదు. ఈ వంట సరుకులన్నీ ఎట్లా వస్తున్నాయి?
రోజు మీ అమ్మ ఇంత పెద్ద పెద్ద వంటలు ఒంటరిగా ఎట్లా చేయగలుగుతుంది అని అడిగింది రహస్యంగా. బలభద్రుడి కొడుకు మండోదరితో నిజం చెప్పేశాడు. అడవిలో దేవత అనుగ్రహించి మాకు కుండలో అన్నీ ఇస్తుంది. మా అమ్మ వంట చేయదు, మా నాన్న సరుకులు తీసుకురాడు అంటూ వాడు అడవిలో జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. ఇది వినేసరికి మండోదరికి పట్టరాని అసూయ కలిగింది. ఆవిడ తలకు గుడ్డ కట్టుకొని మూలుగుతూ మూల పడుకుంది. వంట చేయలేదు. అమ్మా, అన్నం పెట్టు అని పిల్లలు దగ్గరికి వస్తే వాళ్ళను తిట్టి కసిరి కొట్టింది. భోజనం వేళకు మండోదరి భర్త ఇంటికి వచ్చి పొయ్యి రాజేయకపోవటం చూసి ఏం జరిగింది అని అడిగాడు. ఏం జరిగిందా? దేశంలో అడ్డమైన వాళ్ళు దేవత అనుగ్రహం సంపాదించి పొయ్యి కూడా వెలిగించకుండా పంచభక్ష పరమన్నాలు మెక్కుతూ ఉంటే నేను రోజల్లా ఒళ్ళు విరుచుకొని అంతులేని చాకిరీ చేయవలసి వచ్చింది అన్నది మండోదరి. ఆవిడ ద్వారా విషయమంతా తెలుసుకొని మండోదరి భర్త అయితే నన్నిప్పుడేం చేయమంటావు అని అన్నాడు. ఇంకా అడుగుతావెందుకు? గొడ్డలి పట్టుకుపోయి అడవిలో ఉండే అమ్మవారిని తల పగలగొడతానని బెదిరించి వంటవరం పొందిరా, నేను ఇక మీదట వంట చేసేదే లేదు అన్నది మండోదరి చాలా కోపంగా. దేవతలకు ఎక్కడైనా తల పగలగొడతారా అన్నాడు భర్త. నీకు కొంచెమైనా జ్ఞానం లేదు. మొక్కితే వరమియ్యని దేవత మొట్టితే ఇస్తుంది అన్నది మండోదరి. తన భార్య చెప్పిన పథకం ప్రకారం చేయకపోతే తనకు శాంతి ఉండదని తెలిసి మండోదరి భర్త గొడ్డలి భుజాన వేసుకొని అడవికి వెళ్ళాడు. కొంచెం వెతికిన మీదట అతనికి అడవిలో చావిడి, అమ్మవారి కొయ్య విగ్రహము కనిపించాయి. మండోదరి భర్త అమ్మవారి విగ్రహాన్ని సమీపించి గొడ్డలి ఎత్తాడు. మరుక్షణం భూమి దద్దరిల్లింది. విగ్రహం నుంచి మెరుపులాంటి కాంతి వచ్చి అతని కళ్ళు గుడ్డిగా అయిపోయాయి. ఎవరో తన్నినట్లుగా అతను పడిపోయాడు. ఆ స్థితిలో అతనికి ఒక భీకరమైన కంఠస్వరం వినిపించింది. నీచుడా, నన్నే తల మీద కొడతావట్రా? ఎవరనుకున్నావు? ఈ మాటలు విని మండోదరి భర్త వణికిపోయాడు. అతని శరీరమంతా నుజ్జు నుజ్జైనట్టయి మంటలెత్తసాగింది. క్షమించు తల్లి, నేరక అపరాధం చేశాను. ఈ పని చేస్తేనే నువ్వు ఆ బలభద్రుడిపైన అనుగ్రహించావు. నాపై ఎందుకు ఆగ్రహించుతున్నావు అని అన్నాడతను. బలభద్రుడు గర్భదరిద్రుడు. నువ్వు దరిద్రుడివి కావే, నిన్నెందుకు క్షమించాలి అన్నది విగ్రహం. వాడు దరిద్రుడైతే నేను అజ్ఞానిని, క్షమించు తల్లి అంటూ మండోదరి భర్త బోర్లపడి ఏడ్చాడు. ఒక్క షరతు మీద నిన్ను ఈసారికి క్షమిస్తాను. నేను బలభద్రుడికి పాత్రలో అన్నీ వచ్చేటట్టుగా అనుగ్రహించాను, కానీ నెయ్యివ్వటం మరిచాను. పాపం వాళ్ళంతా నెయ్యిలేని కూడు తింటున్నారు. కనుక నువ్వు ఇంటికి వెళ్ళి రోజు వాళ్ళకి సేరు చొప్పున మంచి నెయ్యి ఇస్తూ ఉండు. అందుకు ఒప్పుకుంటే నిన్ను క్షమిస్తాను అన్నది అమ్మవారి విగ్రహం. నీ ఇష్టం తల్లి, నువ్వేం చేయమంటే అది చేస్తాను. నా మాటని నేను తప్పను. నన్ను క్షమించమ్మా అన్నాడు మండోదరి భర్త. అతని బాధలన్నీ తీసేసినట్టుగా పోయాయి. అతను ఇంటికి తిరిగి వచ్చి జరిగిందంతా భార్యకు చెప్పి, స్త్రీ బుద్ధి ప్రళయాంతకమని ఊరికే అన్నారా? ఇక నుంచి రోజు సేరు నెయ్యి బలభద్రుడి ఇంటికి పంపుతూ ఉండు అని అన్నాడు. చేసేది లేక మండోదరి భర్త చెప్పిన దానికి అంగీకరించి ఇష్టం లేకపోయినప్పటికీ ప్రతిరోజు బలభద్రుడి ఇంటికి సేరు నెయ్యిని పంపుతూ ఉండేది. ఇలా ఓర్చలేనితనం అనే ఈ కథ సమాప్తమైంది. దానకర్ణుడు. ఈ కథ బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. విసుగు చందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగిపోయి చెట్టు మీది నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని మరొకసారి శ్మశానం దిక్కుగా బయలుదేరాడు. శవంలో ఉన్న బేతాళుడు, రాజా, నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నీలాగా ఇచ్చిన మాట నిలబెట్టుకునేవారు ధనుంజయుడు వంటి వారు బహు కొద్ది మంది ఉంటారు. ఆ ధనుంజయుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పాడు. పూర్వం భద్రావతి నగరంలో ధనుంజయుడని ఒక మహాధనికుడు ఉండేవాడు. అనేక మంది ధనికులు ధనం సంపాదించి కీర్తి సంపాదించుకుంటే ధనుంజయుడు తనకున్న ధనాన్ని అడిగిన వారికల్లా ఇచ్చి దానకర్ణుడనే ఖ్యాతిని దశ దిశలా పాకించుకున్నాడు. ఆయన జీవితమంతా ఎడతెగని దాన ధర్మాలతో గడిచిపోయింది. ఆయనకు 80 ఏళ్లు నిండాయి.
అంత దీర్ఘకాలంలో ఆయన ఒక్క యాచకుడికి కూడా లేదనలేదు. భద్రావతికి కొన్ని యోజనాల దూరంలో మరొక నగరం ఉండేది. అందులో ధీరవర్మ అనే యువకుడు ఉండేవాడు. అతను కూడా అపార ధనవంతుడు. అతను ధనుంజయుడి సంపాదించుకున్న కీర్తిని గురించి విని అసూయ చెందాడు. ఈ ధనుంజయుడు నాకన్నా ధనికుడు కాదు. అటువంటప్పుడు దానకర్ణుడని ఆయన సంపాదించిన కీర్తి నేను మాత్రం ఎందుకు సంపాదించకూడదు అనుకొని అతను కూడా అడిగిన వారందరికీ లేదనకుండా దానధర్మాలు చేయసాగాడు. కొద్ది కాలంలోనే ధీరవర్మను గురించి కూడా ధనుంజయుణ్ణి గురించి చెప్పుకొనేటట్టుగా చెప్పుకోసాగారు. ఒకనాడు ధీరవర్మ తన ఇంటి ముందు ఆవరణలో కూర్చొని ఉండగా ఒక ముసలిది వచ్చి యాచించింది. ధీరవర్మ ఆమె చేతిలో కొంత డబ్బు పెట్టాడు. ఆమె వెళ్ళిపోయినట్టే వెళ్ళిపోయి ఇంకో వాకిలి గుండా మళ్ళీ వచ్చి చెయ్యి చాచింది. ఇది గమనించి కూడా ధీరవర్మ ఆమెకు మళ్ళీ ధర్మం వేశాడు. కాని ఆ ముసలిది అప్పటికీ వెళ్ళలేదు. మూడో వాకిలి గుండా మళ్ళీ వచ్చింది. ధీరవర్మ ఆమెకు ఈ విధంగా 12 సార్లు ధర్మం చేసి మళ్ళీ 13వసారి ఆమె వచ్చినప్పుడు, ముసలిదానా, ఇప్పటికీ 12 సార్లు నా దగ్గర దానం పట్టి మళ్ళీ 13వసారి చెయ్యి చాస్తున్నావు అని అన్నాడు. ముసలిది తాను చేసిన పనికి సిగ్గుపడటానికి బదులుగా రోషంతో, నువ్వు ఒక ధర్మదాతవేనా? ధనుంజయుడి ఇంటికి 32 వాకిళ్ళు, ప్రతి వాకిలి నుంచి వెళ్ళి ఆయన దగ్గర దానం తీసుకున్నాను. అప్పటికి ఆయన నన్ను గుర్తించలేదు. నువ్వు నన్ను రెండవసారే పోల్చావు. ధనుంజయుడెక్కడా, నువ్వెక్కడా అని దెప్పి వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. ముసలిదాని మాట ధీరవర్మకు డొక్కలో బల్లెంలాగా గుచ్చుకుంది. నేను ఇన్ని దానాలు చేస్తున్నా ధనుంజయుడికి లోకువే అయ్యానా? ఆ ముసలివాడు చచ్చేదాకా నా కీర్తికి ఆయన కీర్తి అడ్డే. ఆయన్ను దేవుడు తీసుకుపోయేటట్టుగా లేడు. నేనే వెళ్ళి చంపి వస్తాను. ఆ తరువాత నా కీర్తికి అడ్డుండదు అనుకుని ధీరవర్మ ఎవరితోనూ చెప్పకుండా తన గుర్రమెక్కి బయలుదేరాడు. ధీరవర్మ 2 రోజులు ప్రయాణం చేసి అడవి దాటి భద్రావతి నగరానికి పోయే దారిలో ధనుంజయుడు కనిపించాడు. ఆయనకు రోజు సాయంకాలం వేళ అడవిదాకా నడిచి వచ్చే అలవాటున్నది. మామూలు దుస్తులు ధరించి ఉండటం వల్ల, ఒంటరిగా ఉండటం వల్ల ఆ వచ్చే మనిషి ధనుంజయుడై ఉంటాడని ధీరవర్మ అనుకోలేదు. అదీ కాక ధనుంజయుణ్ణి గురించి ధీరవర్మ వినటమే కాని ఎన్నడూ చూసి ఉండలేదు. అయ్యా, ధనుంజయుడు ఉండే నివాసానికి దారి చెప్పగలరా అని ధీరవర్మ ధనుంజయుణ్ణి అడిగాడు. ఆయన తెలుసునా? ఆయన్ను కలుసుకోవాలా ఏంటి అని ధనుంజయుడు అడిగాడు. ఆయన్ను ఒకసారి కంట చూస్తే చాలు, కలుసుకోవలసిన అవసరం లేదు అన్నాడు ధీరవర్మ. ఇందులో ఏదో గుట్టున్నదని ధనుంజయుడు తెలుసుకున్నాడు. ప్రస్తుతం ధనుంజయుడు నగరంలో లేడండి. కానీ ఆయన వచ్చేదాకా నువ్వు ఆయన భవనంలోనే ఉండేటట్టుగా ఏర్పాటు చేస్తాను. నువ్వెవరో, ఎక్కడ్నించి వచ్చావో ఆయనకు తెలియకుండా చూస్తాను అన్నాడు ధనుంజయుడు. చాలా కృతజ్ఞుణ్ణండి. అదే నాకు కావలసింది. ఇంతకు మీ నివాసం ఎక్కడా అని ధీరవర్మ అడిగాడు. ఇంకెక్కడోనా, ఆ ధనుంజయుడి నివాసమే నా నివాసం కూడాను. చిన్నప్పుడు ఒకరిని విడిచి ఒకరం ఉండేవాళ్ళం కాము. ఇప్పటికీ నేను అతని సిబ్బందిలోనే ఉంటున్నాను. అతను అంత వాడైపోయాడు. నేను ఇంకా ఇలాగే ఉన్నాను అన్నాడు ధనుంజయుడు. మీకు చాలా అన్యాయం జరిగింది అంటూ ధీరవర్మ ధనుంజయుడి వెంట బయలుదేరాడు. ఇద్దరూ కలిసి ధనుంజయుడి భవనం చేరారు. ధీరవర్మను ఒక గదిలో ప్రవేశపెట్టి నౌకర్లందరితోనూ తానెవరో అతిథికి చెప్పవద్దని, తాను నగరంలో లేనట్టుగా అతనికి చెప్పవలసిందని హెచ్చరించాడు ధనుంజయుడు. 2 రోజులు గడిచాయి. ధనుంజయుడు ప్రతి పూట వచ్చి ధీరవర్మతో మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ధీరవర్మ తాను వచ్చిన పని మాత్రం బయట పెట్టలేదు. అయితే అతను తన మీది ప్రీతి చేత రాలేదని, తనను చూడగోరటంలో అతనికేదో దురుద్దేశమే ఉన్నదని ధనుంజయుడు సులువుగా గ్రహించాడు. దీనికి నిదర్శనమేమంటే, తనను గురించి తాను చెడుగా మాట్లాడితే ధీరవర్మ ఆసక్తితో విన్నాడు.
మూడవ నాడు ఉదయం ధనుంజయుడు ధీరవర్మ వద్దకు వెళ్ళి, నాయన, ధనుంజయుడు ఇంతకు ముందే వచ్చాడు, వెళ్ళి ఆయన్ను చూస్తావా అని అడిగాడు. వద్దు, వీలైతే దూరం నుంచి చూపండి అన్నాడు ధీరవర్మ. ఇంతకు నువ్వు వచ్చిన పని నా చెవిన వేశావు కావు. అది ఎటువంటిదైనా సరే తప్పక జరిగేటట్టుగా చూస్తాను. నీకు తగిన సలహా కూడా ఇస్తాను. నీకేమీ సంకోచం వద్దు, చెప్పు అని ధనుంజయుడు ధీరవర్మను ప్రోత్సహించాడు. చాలాసేపు సంకోచించి ధనుంజయుడి చేత ప్రమాణాలు చేయించుకొని చివరకు ధీరవర్మ తాను వచ్చిన పని కాస్త బయటపెట్టాడు. అతను తనను చంపడానికి వచ్చాడని తెలిసి ధనుంజయుడు మొదట నిర్ఘాంతపోయాడు. తరువాత ఆయన ధీరవర్మతో, ఇది ఏమంత కష్టమైన పని కాదు బాబు. సాయంకాలం పొద్దుగూకే ముందుగా ఊరి బయట ఉన్న అరణ్యంలోకి పోతే ఆయన అక్కడ ఒంటరిగా దొరుకుతాడు అని అన్నాడు. ధీరవర్మ ఆ సాయంకాలం తన గుర్రమెక్కి బయలుదేరాడు. ఊరు దాటి అడవి ప్రవేశించి కొంత దూరం వెళ్ళేసరికి ముందుకు నడుస్తూ ఒక వృద్ధుడు కనిపించాడు. ధీరవర్మ ఆయన్ను సమీపించుతూ, ముసలివాడ, ఈనాటితో నీ ఆయువు చెల్లింది అంటూ కత్తి ఎత్తాడు. వృద్ధుడు వెనక్కు తిరిగి చూశాడు. ధీరవర్మ ఎత్తిన చెయ్యి ఎత్తినట్టుగానే ఉండిపోయింది. మీరా అన్నాడతను. అవును నాయన, నేనే. ఎంతమందో నన్ను అనేకం యాచించారు. అందరికీ అన్నీ ఇచ్చాను. నువ్వొక్కడవే నా ప్రాణాన్ని యాచించావు. కాదనగలనా? నీకు కావలసింది తీసుకొని వెళ్ళిపో. నీకెవ్వరు అడ్డం రారు అన్నాడు ధనంజయుడు. ధీరవర్మ కన్నీరు కార్చుతూ, మహాత్మా, నా ఈ అపచారాన్ని క్షమించండి అన్నాడు దీనంగా. నాయనా, ఇది ఏమంత అపచారం కాదు, కీర్తికాంక్ష నేరం కాదు. ఆ కీర్తి కోసం యుద్ధాలు చేసి లక్షలాది జనాన్ని చంపి రక్త ప్రవాహాలలో ఈదేవాళ్ళు ఉన్నారు. నీ కీర్తికాంక్ష స్వార్థంతో కూడినది కాదు. నీకున్నదంతా ఇతరులకు దానం చేసి కీర్తి సంపాదించాలనే నీ కోరిక. నువ్వు ఎంతో మంచివాడవు. నేను ఇంకా ఎంతో కాలం బ్రతికేది కూడా లేదు. నీ కీర్తికి అడ్డుగా ఉన్న నన్ను హతమార్చి నీ పని ముగించుకో అన్నాడు ధనంజయుడు. కాదు స్వామి, మీరు నాకేదైనా శిక్ష విధిస్తే గాని నేను మీ పాదాలు వదలను అంటూ ధీరవర్మ ఆయన కాళ్ళపై పడ్డాడు. నీకంత పట్టుదలగా ఉంటే నీ ప్రాయశ్చిత్తానికి ఒక మార్గం చెబుతాను, అలా చెయ్యి. నువ్వు నా పేరు పెట్టుకొని మా ఇంటికి పోయి జీవితాంతం వరకు అక్కడే జీవించు. నేను నీ పేరు పెట్టుకొని మీ ఇంట ఉంటాను అన్నాడు ధనంజయుడు. ధీరవర్మ అందుకు సమ్మతించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ధీరవర్మ ధనుంజయుణ్ణి చంపకపోవటానికి నిజమైన కారణం ఏమిటి? ఎంతో కీర్తి గడించిన ధనుంజయుడు తన పేరును ధీరవర్మకు ఎందుకిచ్చేశాడు? సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల తెగిపోతుంది అని అన్నాడు. ధీరవర్మ ధనుంజయుణ్ణి చంపకపోవటానికి ఒకటే ప్రబలమైన కారణం ఉంది. ధీరవర్మ తన జన్మలో ఎన్నడూ చెయ్యలేని ప్రాణదానం ధనుంజయుడు తనకు చేసేస్తున్నాడు. ఆ దానం తాను పుచ్చుకుంటే ఇక తాను ఎన్నడూ ధనుంజయుడితో సమం కాలేడు. అందుచేతనే అతను దండన కోరాడు. పోతే ధనుంజయుడు తన ప్రఖ్యాతమైన పేరును ధీరవర్మకు ఎందుకిచ్చాడంటే, తనకింకా కొద్ది కాలమే ఆయుర్దాయం ఉంది. ధీరవర్మ యువకుడు. తన పేరు ధీరవర్మ బ్రతికున్నంత కాలము జీవించి ఉండాలనే ఆశతో ఆయన ఆ పని చేశాడు అన్నాడు విక్రమార్కుడు. ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఇలా దానకర్ణుడు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ శాస్తి. ఈ కథను రాసిన వారు శరత్. ఇక కథలోకి వెళ్దాం. పరంధామయ్య పెద్ద వడ్డీ వ్యాపారి. తన దగ్గరికి అప్పు కోసం వచ్చిన వాడి అవసరాన్ని బట్టి వడ్డీ నిర్ణయించేవాడు. ఒకసారి జయరామయ్య అనే రైతు వచ్చి, అయ్యా, నేను నా కూతురు పెళ్లి ప్రయత్నంలో ఉన్నాను. సంబంధం కుదరగానే పెళ్లి ఖర్చుకు 10,000 కావాలి. ముందుగానే మీకు చెబుదామని వచ్చాను. వాయిదాల మీద తీర్చగలను అని అన్నాడు.
అంత పెద్ద మొత్తం జయరామయ్యకు ఇచ్చేవాడు మరొకరు ఊర్లో లేడు. అంతేకాక అతనికి అది తప్పే ఖర్చు కాదు. అందుచేత పరంధామయ్య 10,000 సర్దటానికి సమ్మతించుతూనే వడ్డీ మాత్రం చాలా హెచ్చుగా ఇవ్వాలని జయరామయ్యతో అన్నాడు. అయ్యా, నేను ఇంత వడ్డీ ఇచ్చుకోలేను. అంతగా అయితే ఖాళీగా ఉన్న మా తాతల నాటి భవనం తెగనమ్మి పిల్ల పెళ్లి చేసుకుంటాను అంటూ జయరామయ్య వెళ్ళిపోయాడు. చేతికి చిక్కిన చేప జారిపోయినట్టయింది పరంధామయ్యకు. జయరామయ్య తాతల కొంప దయ్యాల కొంప అని గట్టి పుకారు లేవదీసి దాన్ని ఎవరూ కొనకుండా చేస్తే అతను దేవుడా అంటూ తన వద్దకే డబ్బు కోసం వస్తాడనుకొని అలాగే పుకారు లేవదీశాడు. జయరామయ్య మరికొన్ని చోట్ల అప్పు పుట్టించే ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాలు ఫలించక ఇల్లు అమ్మకానికి పెట్టేసరికి అది దయ్యాల కొంప అని విని ఎవరు కొనటానికి రాలేదు. ఈ సమయంలోనే పరంధామయ్యకు చిరకాల మిత్రుడైన ఒక జమీందారు అతిథిగా వచ్చి 4 రోజులు ఉన్నాడు. అతను జయరామయ్య పూర్వీకుల లోగిలి చూసి ముచ్చటపడి, ఇటువంటి ఇల్లు ఇప్పుడు కట్టేవాళ్ళు లేరు. అమ్మకానికి ఉంటే 1,00,000 రూపాయలు పోసి కొనగలను అని పరంధామయ్యతో అన్నాడు. ఆ ఇల్లు అమ్మకానికి ఉన్న సంగతి అతను తన మిత్రుడికి చెప్పక ఆయన వెళ్ళిపోగానే జయరామయ్య వద్దకు వచ్చి, నీ కుమార్తె పెళ్లి ఖర్చు నిమిత్తం మీ పాత ఇల్లు అమ్ముదామనుకుంటున్నావు కదా, ఆ 10,000 నేనే ఇస్తాను, నాకు ఇల్లు రాసి ఇవ్వు అని అన్నాడు. జయరామయ్య మందమతి కాదు. పరంధామయ్య ఇల్లు కొనటాననటంలో ఏదో ఎత్తు ఉన్నదని ఊహించి అతను, నాకు అప్పుగా కావలసినది 10,000 కాని ఇంటి ఖరీదు 10,000 ఎవరు చెప్పారండి? కనీసం 50,000 చేస్తుందా ఇల్లు? ధర ఇచ్చుకోగల వాళ్ళకే దాన్ని అమ్ముతాను. మీరు హైరాణ పడకండి అని అన్నాడు. 50,000కు ఇల్లు కొన్నా దాన్ని 1,00,000 రూపాయలకు జమీందారుకు అమ్మి 50,000 లాభం చేసుకోవచ్చు. అందుకని పరంధామయ్య సంకోచించకుండా జయరామయ్యకు 50,000 ఇచ్చి ఆ పాతకాలపు ఇల్లు కొనుక్కున్నాడు. ఏదో అనేశాడే కాని తన పాత ఇల్లు 20,000కైనా అమ్ముడవుతుందని జయరామయ్య కలలో కూడా అనుకోలేదు. అతను తన కూతురికి వైభవంగా పెళ్లి చేసి కొంత పొలం కూడా కొనుక్కున్నాడు. కొద్ది రోజులు గడవనిచ్చి పరంధామయ్య తన మిత్రుడైన జమీందారుకు కబురు చేస్తూ 1,00,000 రూపాయలకు ఇల్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలిపాడు. ఆ ఇల్లు కొనే ఆలోచన మానుకున్నాను. అది దయ్యాల కొంప అని అందరూ అంటున్నారు అని జమీందారు పరంధామయ్యకు జవాబు పంపాడు. పరంధామయ్య తాను తీసుకున్న గోతిలో తానే పడ్డాడు. ఇలా శాస్తి అనే ఈ కథ సమాప్తమైంది. దాచిన సొమ్ము. ఈ కథను రాసిన వారు ఎస్. కృపానిధి. ఇక కథలోకి వెళ్దాం. చాలా కాలం క్రితం తపతీ నదీ తీరాన ఒక గ్రామంలో వత్సలుడు అనే చిన్న వర్తకుడు ఉండేవాడు. అతడు పైకి పెద్ద ధనికుడల్లే కనపడకపోయినా నేర్పుతో వ్యాపారం చేసి 1000 బంగారు మాడలు నిల్వ చేశాడు. ఇలా ఉండగా వత్సలుడు వ్యాపారం నిమిత్తం దూరదేశం వెళ్ళవలసి వచ్చింది. తన దగ్గర ఉన్న బంగారం వెంట తీసుకుపోవటం మంచి పని కాదు. అందుచేత వత్సలుడు తన 1000 బంగారు మాడలను ఒక పెద్ద జాడీలో అమర్చి వాటి పైభాగాన ఉసిరికాయలు కట్టి జాడీకి మూతపెట్టి వాసిన కట్టి ఆ జాడీని వాతాపి అనే పెద్ద వర్తకుడి ఇంటికి పట్టుకెళ్ళాడు. అయ్యా వాతాపిగారు, నేను రేపు వ్యాపారం మీద వెళ్తున్నాను. తిరిగి రావటానికి 3-4 మాసాలు పట్టవచ్చు. అంతవరకు నా ఈ ఉసిరికాయల జాడి మీ ఇంట్లో భద్రంగా ఉంచగలరా అని అడిగాడు వినయంగా. వాతాపి సరేనని తన సంబారాల కొట్టులో ఒక మూల చోటు చూపాడు. వత్సలుడు స్వయంగా తన చేత్తోనే జాడీని అక్కడ పెట్టి వెళ్ళిపోయాడు. అయితే వత్సలుడి వ్యాపారం అనుకున్న దానికన్నా అధికంగా కలిసి వచ్చింది. కొద్ది నెలల్లో తిరిగి వద్దామనుకున్న వత్సలుడు కొన్ని ఏళ్ల దాకా స్వదేశానికి తిరిగి రాలేకపోయాడు. ఈలోగా వాతాపి వత్సలుడి మాటే మరిచాడు. ఒకనాడతను ఇల్లు శుద్ధి చేస్తూ ఉండగా సంబారాల కొట్టు మూల వాసిన కట్టిన జాడీ కనిపించింది. వత్సలుడు ఏమైనట్టు, అబ్బో 7 ఏళ్ల నాడు వెళ్ళిన వాడు ఇంకా బ్రతికి ఉంటాడా పాపం,
ఈ జాడి ఇక్కడే భద్రంగా దాచిపెట్టుకున్నాడు పిచ్చివాడు. అయినా ఇందులో ఏముందో చూద్దాం అని వాతాపి వాసిన విప్పి జాడీ మూత తీసి ఎండిపోయిన ఉసిరిగాయలు చేతితో కుదిపి చూశాడు. పైన ఉన్న ఉసిరికాయలని పక్కకు తీయగానే అడుగున ఉన్న బంగారు మాడలు తలుక్కున మెరిశాయి. వెంటనే వాతాపి తలలో కూడా ఒక ఆలోచన తలుక్కున మెరిసింది. ఆ ఆలోచన ఏమంటే వత్సలుడు శతవిధాలా చచ్చిపోయి ఉంటాడు. తిరిగి రాడు. అలా కాకుండా ఒకవేళ వచ్చినా తన దగ్గర బంగారం దాచిపెట్టినట్టుగా సాక్ష్యం చూపలేడు. ఆ జాడీలోని ఉసిరికాయలనే కదా వత్సలుడు చెప్పాడు. ఉసిరికాయల జాడి తిరిగి ఇవ్వటం వరకే తన పూచి. ఇలా ఈ విధంగా ఆలోచన చేసిన వాడై వాతాపి ఎవరు చూడకుండా జాడీలోని 1000 బంగారు మాడలు తీసి వేరే దాచేశాడు. ఎందుకైనా మంచిదని జాడీ నిండా ఉసిరికాయలు తెచ్చి పోసి మూతపెట్టి జాడీని యథాస్థానంలో పెట్టేశాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే వత్సలుడు వచ్చాడు. వాతాపి దగ్గరికి వెళ్ళి తన జాడీ తీసుకొని ఇంటికి పోయి చూసుకున్నాడు. ఎంత తీసినా జాడీ నిండా ఉసిరికాయలే తప్ప బంగారం జాడ ఏమీ తెలవలేదు. వత్సలుడికి కడుపు మండిపోయింది. అతను వాతాపి దగ్గరకు వెళ్ళి, నువ్వేదో పెద్దమనిషి అనుకున్నాను. నువ్వు చేసే పని ఇదా? నా బంగారాన్ని కాజేస్తావా? అని అడిగాడు. నీ దిక్కుమాలిన జాడి నా దగ్గర 7 ఏళ్ల పాటు ఉంచింది నా మీద దొంగతనం అంటగట్టడానికేనా? నీ జాడీని నువ్వే తెచ్చిపెట్టావు. నువ్వే మళ్ళీ తీసుకెళ్ళావు. ఉసిరికాయల జాడీలో బంగారం ఉంచటమేంటి? నాకా సంగతి అప్పుడు చెప్పావా? ఇప్పుడు కల్పిస్తున్నావు కానీ? అన్నాడు వాతాపి కోపం నటిస్తూ. వ్యవహారం న్యాయాధికారి వరకు వెళ్ళింది. న్యాయాధికారి వాది ప్రతివాదులకు కబుర్లు పెట్టాడు. వత్సలుడు వాతాపి హాజరయ్యారు. ఈ విచిత్రమైన నేర విచారణ చూడటానికి ఊరివారంతా వచ్చారు. 7 ఏళ్ల క్రితం తాను జాడీలో 1000 బంగారు మాడలు దాచి వాటిపైన ఉసిరికాయలు కప్పి వాతాపి ఇంట్లో దాచి వెళ్ళానని, తిరిగి ఈ ఉదయమే తాను వచ్చి జాడీ చూస్తే బంగారం మాయమైపోయి జాడీ నిండా ఉసిరికాయలున్నాయని, 1000 బంగారు మాడలను వాతాపి తన పొట్టన పెట్టుకున్నాడని వత్సలుడు న్యాయాధికారికి విన్నవించుకున్నాడు. తాను ఆ జాడీని ముట్టుకోనైనా లేదని, దాన్ని వత్సలుడే స్వయంగా తన ఇంట పెట్టి మళ్ళీ 7 ఏళ్లకు వచ్చి స్వయంగా తానే తీసుకుపోయాడని, తన దగ్గర ఉన్న సొత్తు కాజేయాలనే దురుద్దేశంతో ఇప్పుడు వత్సలుడి కల్పన చేస్తున్నాడని వాతాపి మనవి చేస్తున్నాడు. ఏమయ్యా, నీ జాడీలో బంగారం పెట్టినట్టుగా చెప్పటానికి ఏమైనా సాక్ష్యం ఉందా? అని వత్సలుణ్ణి న్యాయాధికారి అడిగాడు. చిత్తం, నా అంతరాత్మ, వాతాపి అంతరాత్మ తప్ప ఇంకేమీ సాక్ష్యం లేదు అన్నాడు వత్సలుడు. అలాంటప్పుడు నీ మాట నమ్మటం సాధ్యం కాదు. అయినా నీ జాడీ సరిగ్గా చూసుకున్నావా? బంగారం ఏమైనా పెడితే అందులోనే ఉందేమో అన్నాడు న్యాయాధికారి. చూశానండి, ఉసిరిగాయలు తప్ప అందులో ఏమీ లేదు అన్నాడు వత్సలుడు వెలవెలపోతూ. ఏది, జాడీ పట్టుకురా, నలుగురి ఎదుట సందేహ నివృత్తి చేసుకుందాం అన్నాడు న్యాయాధికారి. తనకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం వత్సలుడికి పోయింది. అయినా న్యాయాధికారి కోరినట్టుగా ఇంటికి పోయి ఉసిరికాయలతో సహా జాడీ తెచ్చి న్యాయస్థానంలో ఉంచి వాటిని బయటికి తోడుతూ, చూడండి, ఒక్క బంగారు మాడ కూడా లేదు. అన్నీ కాజేశాడు. మీరే చిత్తగించండి అన్నాడు వత్సలుడు ఆవేదనతో. అయితే న్యాయాధికారి వత్సలుడి మాటలు వినటం లేదు. ఆయన 2-3 ఉసిరిగాయలు తీసుకొని ఒక్కొక్కటే కొరికి చూస్తూ ఆశ్చర్యం, ఆశ్చర్యం అనసాగాడు. అందరూ ఆయన కేసి వింతగా చూస్తున్నారు. మీరంతా తలా ఒక కాయ తీసుకొని రుచి చూడండి అన్నాడు న్యాయాధికారి. ఎందుకో తెలియకుండానే అందరూ తలా ఒక కాయ తీసుకొని రుచి చూశారు. న్యాయాధికారి వత్సలుడికేసి తిరిగి, 7 ఏళ్ల క్రితం నువ్వు జాడీలో పెట్టిన కాయలు నిన్న కోసినట్టుగా ఎంత రుచిగా ఉన్నాయో, ఎక్కడ సంపాదించావయ్యా ఈ అపురూపపు ఉసిరికాయలు అని అన్నాడు. వత్సలుడు వెర్రిమొహం వేశాడు. మిగిలిన వారు మటుకు, అయ్యా, ఇవి 7 ఏళ్ల క్రితం కోసినవి కావు, ఈ ఏడు కోసినవే అన్నారు న్యాయాధికారితో. న్యాయాధికారి వాతాపికేసి తిరిగి, ఏమయ్యా, నువ్వు ఈ జాడి ముట్టుకోనైనా లేదంటివే, ఇందులోకి ఈ ఏడు కోసిన ఉసిరికాయలు ఎలా వచ్చాయి? ప్రమాణం చేసి అబద్ధం చెప్పినందుకు
ఉరిశిక్ష విధించి తలారికి అప్పగించనా? మర్యాదగా బంగారం వత్సలుడికి ఇచ్చేస్తావా అని అడిగాడు. వెంటనే తాను చేసిన తప్పు ఒప్పుకొని వాతాపి వత్సలుడికి 1000 బంగారు మాడలు ఇచ్చేశాడు. న్యాయాధిపతి యుక్తిని అందరూ మెచ్చుకున్నారు. ఇలా దాచిన సొమ్ము అనే ఈ కథ సమాప్తమైంది.